హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో బియ్యం మరియు పెసలు ఈ రెండు కాంబినేషన్లో ఇవాళ స్పెషల్గా ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం. చాలామంది పెసలు అనేటప్పటికి తినకుండా ఉంటారు పిల్లలు, కానీ ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా, ఇంకా డిన్నర్లోకైనా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రైస్ తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు డైలీ యూజ్ చేసుకునే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే నేను రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను. 2 కప్పులకి 1 కప్పు కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా శుభ్రంగా నీట్గా ఒక 2-3 సార్లు మట్టంతా పోయే వరకు క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా నీళ్ళన్నీ వంపేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. టైం ఉన్న వాళ్ళైతే ఒక అరగంట అయినా నానబెట్టుకోండి. టైం లేకపోతే అప్పటికప్పుడైనా ఇది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. పెసలు తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 3 అనాస పువ్వులు వేసుకోండి. తర్వాత దీనిలో దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకొని 2 యాలక్కాయలు వేసుకోండి. లవంగాయలు 6 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. వీటిని కూడా వేయించేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒకవేళ చెన్నై తీసుకున్నారనుకోండి 2 ఉల్లిపాయలు వేసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక క్యారెట్ తీసుకొని వీటిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పెద్ద ముక్కలు కాకుండా క్యారెట్ మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. తినేటప్పుడు పిల్లలకు నోటుకు తగిలితే తీసేయకుండా ఉంటారు. 3 పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నింటినీ కూడా వేయించుకొని తర్వాత ఒక టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. తర్వాత చెక్ చేసుకొని వేసుకుందరు. కానీ ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం అన్నిటినీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోండి. అల్లం కూడా మనకి వేగిపోవాలి. అల్లం వేగిన తర్వాత మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. అప్పుడే మనకి అల్లం వేగినట్లు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా వేగిపోయింది చూడండి. కింద అల్లం పేస్ట్ కూడా అడుగు పెట్టకుండా ఉంది కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేగిపోయినట్లే. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మరీ ఎక్కువ మసాలాలు అయితే వేసేసుకోకండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెసలు బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, వాటిని వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా దీనికి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే చక్కగా మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఎక్కువ టైం ఉందనుకోండి అలాంటి వాళ్ళు కనీసం 2-3 గంటలైనా నానబెట్టుకోండి. పెసలు చక్కగా మెత్తగా త్వరగా ఉడికిపోతాయి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాము, 1 కప్పు పెసలు తీసుకున్నాము, మొత్తం 3 కప్పుల వరకు తీసుకున్నాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. అదే నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 1 కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. అంటే మొత్తం మనం 2 కప్పుల బియ్యం, 1 కప్పు పెసరపప్పు కాబట్టి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. అదే నానబెట్టి ఉంచుకున్నా కూడా తగ్గించి వేసుకోండి నీళ్ళు, లేదంటే మెత్తగా అయిపోద్ది. నానబెట్టనట్లయితే కనుక 1కి 2 వేసుకోండి. ఇలా మొత్తం నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, చెక్ చేసుకొని వేసుకోండి. ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. తర్వాత కొత్తిమీర తీసుకొని కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. కొత్తిమీర కాకుండా కాడలతో పాటు వేసేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇది 3 విజిల్లు వచ్చేలోపు వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు పూల్ మఖానా తీసుకోండి. ఈ పూల్ మఖానాని కొంచెం వేడి చేసుకోండి. మరీ ఎక్కువ వేగ అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా అవుతే సరిపోద్ది. వేరొక బౌల్లో 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు అంతటినీ కూడా క్రీమ్లా తయారు చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. పెరుగులో
అర స్పూన్ వరకు చాట్ మసాలా పొడి వేసుకోండి. తర్వాత 1 స్పూను మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. టమాటా ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది ఒక చిన్న ముక్క తీసుకొని వేసుకోండి. మామిడికాయ కాలం కదా, ఇది వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత దానిమ్మకాయ పిక్కలు కొంచెం వేసుకోండి. నెక్స్ట్ మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి. తర్వాత మనం వేయించి ఉంచుకున్నాం కదా పూల్ మకానా, ఆ పూల్ మకానాన్ని దీనిలో వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పూల్ మకానా లేదనుకోండి, స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం మనం తయారు చేసుకున్న దానిమ్మకాయ పిక్కలు వేసేసుకోండి. అంతే, మనం చాలా సింపుల్గా రైతా తయారు చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రైతా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైతాని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్ వచ్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మూత తీయగానే మనకి డిఫరెంట్గా స్మెల్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం పెసరపప్పు బియ్యంతో తయారు చేసుకున్నాం, ఇంకా బిర్యానీ స్మెల్ లాగా వస్తుంది. కానీ మనం తయారు చేసుకుంది మాత్రం బియ్యం మరియు పెసలతో. లంచ్ బాక్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయవలసిన చాలా కొత్త రెసిపీ అనమాట. ఇక్కడ పెసలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి చూడండి, పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయింది, అంటే చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసలు బియ్యంతో ఇలా డిఫరెంట్గా చేస్తుండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.